కొన్ని మాటలు సహాయకరంగా మనము వాక్యం నుంచి చూసుకుందాం. మనకి బాగా పరిచయమైన వచ్చిన భాగమే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మొదటిగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నక్షత్రమును చూచి ఆయన్ని పూజింప వచ్చితిమి అన్న. ఈ సంఘటన అంతా కూడా మనకు బాగా పరిచయమైందే. అయితే ఇక్కడ తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఏమంటున్నారు అంటే, ఒకటి చూసి మేము వచ్చాము అంటున్నారు. అదే కదా, ఏమన్నారు చెప్పండి? నక్షత్రమును చూచి అన్నారు. We saw something unusual, something supernatural, and we have come to worship him. నక్షత్రంని చూచి, ఆ అసామాన్యమైన ఆ నక్షత్రాన్ని మేము చూచి ఆయన్ను పూజించడానికి వచ్చితిమి అన్నారు. వాక్యం ఏం చెప్తుంది అంటే, నక్షత్రం చూచి వచ్చిన వారు చేరలేకపోయారు ప్రభు దగ్గరికి. అక్కడ కింద వచనాలు మనం చదువుకుంటే మనకు ఆ విషయాలు అర్థమవుతుంది. ప్రభు దానికన్నా శ్రేష్టమైంది ఇచ్చాడు. 4వ వచనం చదువుదాం, చూడండి. వాడిని అడిగా నెక్స్ట్ వచనంలో చూడండి. అని ప్రవచనంలో రాయి. ఒకరు ప్రభువు దగ్గరికి చేరాలి అంటే ఆయన వాక్యంని ఇచ్చాడు, ప్రవచనాల్ని ఇచ్చాడు. ఆ ప్రవచనాన్ని విని ఆ ప్రవచనాన్ని గ్రహించి వస్తే నేరుగా ఆయన దగ్గరికి వెళ్తాం. అయితే ఇప్పుడు అంశము అది కాదు. ఒక విషయాన్ని పట్టుకుందాం. అదేంటి అంటే, వీలిస్తున్న మాట, మేము నక్షత్రంని చూచి ఆయన్ని. ఇది ఒక గుంపండి. రెండవది చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. మొదటి చూడవచ్చు. వీరు ఏమి చూసి వచ్చారు? జ్ఞానులు నక్షత్రంని చూచి పూజించడానికి వచ్చారు. ఆదివారము తెల్లవారునే కొందరు స్త్రీలు, ఒకటే పేరు చెప్పారు కానీ కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏమి చూసి వచ్చారు? సమాధినే చూసి వచ్చారు. వెరీ గుడ్, అదొకటి. వెరీ గుడ్, రైటే అది. శుక్రవారంన యేసు ప్రభు ఒక సిలువని వారు చూశారు. అదే రోజు ఆయన మరణాన్ని చూశారు. అదే రోజు ఆయన సమాధిని చూశారు. కాబట్టి ఆదివారం అది చూచి వచ్చారు వీళ్ళు. జ్ఞానులు నక్షత్రాన్ని చూచి వచ్చారు. వీరు యేసు ప్రభు సిలువను చూశారు, ఆయన మరణాన్ని చూశారు, ఆయన సమాధిని చూచి ఆయన వచ్చారు. వారు పూజించడానికి వచ్చారు, వీరు ప్రభుని చూడడానికి, లేకపోతే ప్రభుని జ్ఞాపకము చేసుకొని వారు ఆ స్థలముకు వచ్చారు. ఈ రెండు గుంపులు చూడండి ఎలాగొచ్చారు. కొన్ని పట్టుకొచ్చారు కదండి. నక్షత్రంని చూచి పూజించడానికి వచ్చిన వారు బంగారము తీసుకొచ్చారు, సామ్రాణి తీసుకొచ్చారు, బోలము తీసుకొచ్చారు కదా. వారితో పాటు కొన్ని పట్టుకొచ్చారు. సిలువ మరణాన్ని చూసిన వారు, యేసు ప్రభు ఒక సమాధిని చూసిన వారు కూడా ఆదివారం కొన్ని పట్టుకొని వచ్చారు. సుగంధ ద్రవ్యాలు అవన్నీ పట్టుకొని వచ్చారు. ఎందుకంటే వారి మనసులో చూచిన దృశ్యం ఉంది,
జ్ఞానుల మనసులో ఆ నక్షత్రం ఒక తేజస్సు ఉంది. వీరు మనసులో, వీరు కళ్ళెదుట యేసు ప్రభు ఒక శిలువ మరణము కనబడుతుంది. చూచి వచ్చారు రెండు గుంపులు. లూకా సువార్త 24వ అధ్యాయం. ఇది మనమండి, ఈ గుంపులో మనం ఉండాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. 33వ వచనం. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా అన్నాడు కదా. ఎవరు వీరు అంటే ఎమాయి మార్గంలో వెళ్తున్న ఇద్దరు. పైన వచనంలో మనం చదువుకోవచ్చు. ఎమాయి మార్గంలో వెళ్తున్న ఇద్దరు. ఆ ఇద్దరితో కొంతకాలం యేసు ప్రభు తాను బయలుపరచకుండా వాళ్ళతో నడిచాడు, మాట్లాడాడు. తర్వాత వారు ఒక గదిలో వెళ్ళినప్పుడు, వాళ్ళు భోజనం చేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు రొట్టె విరిచినప్పుడు వారు ప్రభుని గుర్తించారు. ఆ దృశ్యాన్ని చూచి ఆ ఎమ్మాయి మార్గంని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు అంటే యెరూషలేముకు వచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న ఈ ఇద్దరు శిష్యులు యేసు ప్రభు ఒక పునరుత్థానము చూసి వచ్చారు. అప్పటివరకు ఎవరికి తెలియదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు శిష్యులు వారు పరిగెట్టుకొని యెరూషలేముకి ఎందుకు వచ్చారు అంటే యేసు ప్రభు పునరుత్థానం చూశాం, ఆయన చూచి వీరు వచ్చారు, ఆయన పునరుత్థానాన్ని చూచి వచ్చారు. అదే మాట వారు తర్వాత చెప్తున్నారు. కావాలంటే 35వ వచనంలో చూడండి, ఆ మాట అంటున్నారు. అన్నీ చెప్పారు. అది తెలియజేసినంటే యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడు, మేము చూసాం. పునరుత్థానాన్ని చూసి వచ్చిన వారు వీరు. నక్షత్రంని చూసి వచ్చిన వారు జ్ఞానులు. యేసు ప్రభు ఒక శిలువ మరణము, సమాధిని చూచిన వారు స్త్రీలు కనబడుతున్నారు. అయితే మరొక శ్రేష్టమైన గుంపు ఏంటి అంటే ఇదిగో ఈ శిష్యులు యేసు ప్రభు ఒక పునరుత్థానంని చూచి వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో మనము దేన్ని చూచి వచ్చాం? వాట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్? ఇక్కడికి వచ్చాం కదా, ఎందుకు వచ్చాం? ఏ అనుభవంతో వచ్చాం? ఏ దృశ్యము మన కళ్ళెదుట ఉంది? ఏ విషయాలు మనం ప్రభావితం చేశాయి ఇక్కడ రావడానికి? జ్ఞానులను అడిగితే అయ్యా ఎందుకు వచ్చారు మీరు అంటే ఏమంటారు? మేము ఆ నక్షత్రం చూసాం, ఆ తేజస్సు ఇంకనూ మా మనసులో ఉంది, ఆ దృశ్యం మాకు ప్రభావితం చేసింది, ఆయన్ని పూజించుటకు ఇదిగో అది చూచి వచ్చాం అంటున్నారు. స్త్రీల్ని సమాధి దగ్గర ఒకవేళ సైనికులు ఆపి అడిగుంటే, అడగలేదు, ఒకవేళ సైనికులు స్త్రీల్ని సమాధి దగ్గర ఆపి అడుగుంటే ఏంటి తెల్లవారిని ఇంత ఉదయాన్నే మీరు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు ఏమంటారు? 2 రోజుల ముందు ఆయన మరణాన్ని చూసాం, ఆయన ఇక్కడ పాత పెట్టాడని చూసాం, ఆ దృశ్యం ఇంకా మా కళ్ళెదుట అలాగనే ఉంది, అది అందుకే మేము వచ్చాం. ఎమ్మాయి మార్గంలో వెళ్ళిపోయారు కదా ఈ శిష్యులు. బహుశా ఇతరులకి చెప్పేసి వెళ్ళుంటారేమో, మిగతా వాళ్ళందరికీ ఇంకేం పని ఉంది మాకు యెరూషలేంలో, యేసు ప్రభు ఉంటాడని వచ్చాము, యెరూషలేంలో మాకు ఇంకేం పని ఉంది అని వారు యెరూషలేం విడిచిపెట్టి ఎమ్మాయి మార్గంకి వెళ్ళిపోతున్నారు ఇద్దరు శిష్యులు. మరలా తిరిగి వచ్చారు. మరలా తిరిగి వస్తే వాళ్ళని అడిగితే అసలు మీరు ఎందుకు వచ్చారు తిరిగి అంటే ఏమంటారు చెప్పండి? యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడు, అది మేము చూసాం. వి సా హిస్ రిజరక్షన్. ఆయన పునరుత్థానాన్ని చూసాం, ఆయన సజీవుడై ఉన్నాడని చూసాం, ఆయనతో కూర్చున్నాము, ఆయనతో నడిచాం, ఆయనతో మాట్లాడాము, ఆయనతో భోజనం చేసాం. ఇది మా అనుభవము. అందుకే పరిగెట్టుకొని ఎక్కడికి వచ్చారు చెప్పండి? శిష్యుల దగ్గరికి వచ్చి ఆ మాటని చెప్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో మనము ఏమి చూసి వచ్చాం? ఇక్కడ వచ్చిన మన ముందు, మన కళ్ళెదుట ఏ దృశ్యం ఉంది? విచారకరమైన మాట, చాలా బాధ తెచ్చే మాట ఏంటంటే, ఇలా అనకూడదు కానీ బాధ కాబట్టే రీల్స్ చూసి వస్తున్నాం మనం. మనకన్నా జ్ఞానులే బెటర్. వాళ్ళు నక్షత్రం చూసి వచ్చారు,
మనకన్నా ఈ స్త్రీలు బెటరు. ఆయన యేసు ప్రభు ఒక శిలువ మరణాన్ని పునరుత్థాన ఆ సమాధిని చూసి వచ్చారు. ఈ శిష్యులేమో ఆయన పునరుత్థానం చూసారు. వాళ్ళ కళ్ళెదుట అదే దృశ్యం ఉంది. మన కళ్ళెదుట నిన్న రాత్రి మనం యూట్యూబ్లో చూసిన ఆ దృశ్యాలు, ఆ యూట్యూబ్లో ఉన్న ఆ రీల్స్ అయ్యే ఉంటాయి కళ్ళు మూసుకుంటే. ఎంత విచారం! వాట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్? ఎందుకు వచ్చాము ఇక్కడ? ఎలాగొచ్చాము? ఏ అనుభవంతో వచ్చాం? మన కళ్ళు ఎదుట ఏ దృశ్యం ఉంది? ఏం తీసుకొచ్చాం? చూసాం కదా, ఏం తీసుకొచ్చాం? జ్ఞానులు తీసుకొచ్చారు, బంగారం తీసుకొచ్చారు, సాంబ్రాణి తీసుకొచ్చారు, మూలం తీసుకొచ్చారు. అవన్నీ కూడా యేసు ప్రభు ఎదుట వారు పెట్టి ఆయన్ని వారు సాగిలపడి నమస్కరించారు. మనం ఏం తీసుకొచ్చాం? 2 అనుభవాలు కదా. ఒకటి చూడండి, లూకా సువార్తలోకి రండి. ఇది మనము ఎంత దిగజారిపోయామో ఇక్కడ మనకు కనబడుతుంది. జ్ఞానులు మేము నక్షత్రంని చూసాము, ఒక రాజ పుట్టి ఉన్నాడు అని చెప్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ లోకంలో అవతరించిన ఆ దినమే దేవదూతలు ఆకాశంలో మహిమలో కనబడి గొర్రెల కాపురికి ఏం చెప్పారు అంటే, మీ కొరకై ఒక రక్షకుడు ఉదయించి ఉన్నాడు అని చెప్పారు గొర్రెల కాపులకి. 11వ వచనంలో ఆ మాట చదువుదాం చూడండి. రక్షకుడు గొప్పవాడా, రాజు గొప్పవాడా? చెప్పండి. రక్షకుడే కదండి. జ్ఞానులకి తెలియపరచబడిన సంగతి కన్నా గొర్రెల కాపరికే శ్రేష్టమైన సంగతులు తెలియపరచబడాయి. కానీ రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. 15వ వచనంలో చదువుదాం. చూద్దాము రండి అన్నారు. ఏమంటున్నారు చెప్పండి? చూడ్డానికి వచ్చిన వాళ్ళండి వీళ్ళు. ద్వారంలో అనుకుందాం, ఇలాగా యోసేపు నించున్నాడు అనుకుందాం. ముందు వీళ్ళే వచ్చారు, వీళ్ళ తర్వాతే జ్ఞానులు వచ్చారు. ద్వారంలో యోసేపు నించుని ఉన్నాడు అనుకుందాం. పరిగెట్టుకొని గొర్రెల కాపర్లు వస్తున్నారు. అయ్యా ఎందుకు వచ్చారు మీరు? ఏం పని మీకు ఇక్కడ అంటే, దేవదూతలు చెప్పారండి మాకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన చూడడానికి వచ్చాము. అదే కదా చెప్తున్నారు. ఏమంటారు చెప్పండి? చూడడానికి వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు చెప్పండి? ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు? ఏమి లేదు. ఆదివారం మనలో చాలామంది చూడడానికి వస్తున్నాం, అందుకే ఖాళీగా వస్తున్నాం. ఎవరు పాట పాడతారో చూద్దాం, ఎవరు ప్రార్థన చేస్తారో చూద్దాం, కానుకలు ఎవరు పడతారో చూద్దాం, వాక్యం ఎవరు చెప్తారో చూద్దాం. చూడడానికి వచ్చిన వారు ఎలాగొస్తున్నారు చెప్పండి? ఖాళీ చేతులతో వస్తున్నారు, ఏమి తీసుకురాలేదు. సరే చూడడానికి వచ్చారు కదా, చూసి వెళ్ళిపోండి, చూసి వెళ్ళిపోయారు. అక్కడ రాయబడిన మాట కూడా అదే, వారు చూసి వెళ్ళిపోయారు. కొంతకాలం అయిపోయింది, ఇంకొక గుంపు నాక్ చేశారు డోర్ దగ్గర. యోసేఫే ఉన్నాడు. మనం అర్థం చేసుకోవడానికి మాట. కొంతకాలం అయిపోయింది, గొర్రెల కాపరుల సీజన్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత మరలా ఒక నాక్. యోసేఫే తలుపు తీశాడు. ఎవరయ్యా మీరు అంటే, జ్ఞానులు మేము తూర్పు దేశం నుంచి వచ్చాం. ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు చెప్పండి? ఆయన్ని పూజింపు. గొర్రెల కాపరులు ఎందుకు వచ్చారు అని అడిగితే ఏం చెప్తున్నారు? చూడటానికి వచ్చామన్నారు. వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? పూజింపు వచ్చాము అన్నారు. రండి అని డోర్ ఓపెన్ చేశారు. పూజింపు వచ్చారు, రండి అని డోర్ ఓపెన్ చేస్తే యేసు ప్రభు కనబడుతున్నాడు అక్కడ. ఏం చేశారు చెప్పండి? వాళ్ళు పెట్టెలన్నీ ఇప్పి ఏం చేశారు? బంగారము, సాంబ్రణి, బోలము కదండి. లోకరీతిగా ఈ మాట ఆలోచన చేసి జవాబు ఇవ్వండి. యోసేఫ్కి ఎవరి ద్వారా మేలు కలిగింది? భౌతికమైన మేలు. గొర్రెల కాపరుల ద్వారానా లేకపోతే జ్ఞానుల ద్వారానా? కదండి. గొర్రెల కాపరు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు, ఏమీ దొరకలేదు, అంతే కదా. జ్ఞానులు వచ్చారు, ఆరాధించారు, ఏం చేశారు చెప్పండి? చాలా సమర్పించారు, ఇచ్చారు, వెళ్ళారు. యోసేఫ్ ఏమయ్యాడు? కొంత ధనవంతుడయ్యాడు. యోసేఫ్ కొంత దొరికింది. ఉదయకాల సమయంలో
కేవలము మనం చూచి వెళ్ళిపోవడానికి వస్తే మన ద్వారా తండ్రి అయిన దేవునికి ఏమి రాదు, ఏమి దొరకదు. కానీ ఆరాధించడానికి వచ్చిన వారు ఆయన్ని చూచి, అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని చూచి ఆయన్ని మనం ఆరాధిస్తుండగా, ఆయన్ని మనం స్తుతిస్తుండగా, మన జీవఫలాలు, మన స్తుతి యాగాలు ఆయనకు అర్పిస్తుండగా అది తండ్రికి ఏం చేస్తుంది చెప్పండి? తండ్రి మహిమలో అది యాడ్ అవుతుంది. అది తండ్రికి మేలు కలిగిస్తుంది, ఆనందిస్తున్నాడు కదండి. వాళ్ళని పంపుతుండగా యోసేపు ముఖంలో ఏముంటుంది చెప్పండి? ఒక ఆనందం ఉంటుంది కదా. అరే లవ్లీ పీపుల్, ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు వీళ్ళు, ఇంత ప్రయాసపడి వచ్చారు, ఇన్ని గిఫ్ట్లు తీసుకొచ్చారు. ఈ ఈ కుమారుడికి, దేవుని కుమారుడికి ఇంత ఘనత, ఇంత మహిమ వారు ఆపాదించారు, ఇంత ఒనుగుతో ఆయన సన్నిధిలో ఉన్నారు. వాట్ ఏ పీపుల్ అని అనుకొని ఉంటాడా లేదా? తండ్రి అయిన దేవుడు ఇవాళ మన గురించి అలా అనుకోవాలి. వీరు ఎంత శ్రేష్టమైన జనులు, వీరెంతో ప్రయాసపడి వారమంతా ఆ ప్రభుతో నడిచి, వారమంతా ప్రభు గురించి కనిపెట్టి, వారమంతా స్తుతుల్ని సిద్ధపరిచి, ఇదిగో వారిని పూజించి, ఆ ప్రభుని పూజించడానికి వచ్చి, ఆ స్తోత్రయాగాలు అర్పించి, ఆ ప్రభుని ఆరాధించి మనం తిరిగి వెళ్తుండగా తండ్రి హృదయంలో ఒక సమాధానము, సంతోషం ఉండాలి, ఒక ఆనందం ఉండాలి. ఏం చూసి వస్తున్నాం? ఒకవేళ జ్ఞానుల వలె నక్షత్రము చూడలేదేమో, ఒకవేళ ఆ స్త్రీల వలె సిలువని కూడా చూడలేదేమో, సమాధిని కూడా చూడలేదేమో, ఒకవేళ ఆ శిష్యుల వలె యేసు ప్రభు పునరుద్ధానంని కూడా చూడలేదేమో. అయినా సరే చూడడానికి ఒకటి ఉంది. దావీదు కీర్తనలో అంటున్నాడు, ఎక్కువ రిఫరెన్సెస్ అయిపోతాయి అనుకుని. దావీదు కీర్తనలో అంటున్నాడు, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధానంను చూచి ఏమవుతుంది చెప్పండి? దావీదు చాలా చూశాడండి. హీ సా ద థింగ్స్ ఇన్ ద నేచర్. 8వ కీర్తనలో చెప్తున్నాడు, సూర్యచంద్ర నక్షత్రాలని నేను చూడగా అవి నీ చేతుల పనులు, అంటే నేచర్ని చూశాడు. తర్వాత తన చుట్టుపక్కల ఉన్న జనుల్ని చూస్తున్నాడు, భక్తిహీనులుగా ఉన్నారు, ఎన్నో విషయాలు చూస్తున్నారు కదండి. ఇవన్నీ సరిపోలేదు, ఏమంటున్నారు తెలుసా? తాను చూస్తున్నాడు, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధానంని చూచి అన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఇవన్నీ లేకపోయినా నన్ను నేను చూసుకొని, నన్ను కలుగు చేసిన విధానం, నన్ను రక్షించిన విధానం, నన్ను ఆయన కాపాడిన విధానంను చూచి నేను ఇక్కడికి రావాలి. ఏం చూసి వచ్చాం? ఏం చేయడానికి వచ్చాం? ఏదైనా తీసుకొచ్చామా? ఆ ప్రభు కొరకై మనం తీసుకొచ్చిన అర్పణాలు తండ్రి మహిమలో యాడ్ అవుతున్నాయా? లేకపోతే గొర్రెల కాపర్ల వలె తొందరపాటుతో ఖాళీ చేతితో వచ్చామా? సిద్ధపాటు లేకుండా వచ్చామా? ఒకసారి మనము ఆలోచన చేస్తాం. 24వ వచనంలో 24వ అధ్యాయం లూకాసు వార్తలో ఈ మాట ఉంది, చదివి మన ప్రభుని స్తుతిస్తాం. అదే 34వ వచనాన్ని చదువుకుందాం, చూడండి. ప్రభు పునరుత్థానం గురించి వాళ్ళు మాట్లాడుతుండగా ఏం జరిగింది చూడండి. 36వ వచనంలో యేసు ప్రభు వాళ్ళ మధ్య నిల్చుండెను. యేసు ప్రభు ఒక పునరుత్థానం గురించి వాళ్ళు మాట్లాడుతుండగా, యేసు ప్రభు తిరిగి లేచాడు అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడుతుండగా, యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆ ప్రభు నిజంగా తిరిగి లేచి ఉన్నాడు అనే విషయాన్ని వారు ఎలా ధ్యానిస్తున్నారు? చాలా ఆనందముతో, సంతోషముతో ధ్యానిస్తున్నారు. ఎందుకంటే వీరు యేసు ప్రభు శిష్యులు. వీరు యేసు ప్రభు శిష్యులు కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడు అంటే వీళ్ళకి చాలా సంతోషం, ఒక సంభ్రమం, ఒక ఆనందము. వారు ఎగిరి గెంతు వేస్తున్నారు. ఆ శుక్రవారము సిలువేయబడిన ఆ ప్రభు, సమాధి చేయబడిన ఆ ప్రభు తిరిగి లేచి ఉన్నాడు, మేము చూసాం, ఆ ప్రభు సజీవుడై ఉన్నాడు అని ఎగిరి గెంతు వేస్తున్నారు వీరు. ఆ సంతోషము, ఆనందము ఉంటుండగా ప్రభు వారి మధ్యలో ఉన్నారు. ఇదే సమాచారము తర్వాత మీరు ఏంటి మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవండి. ఇదే సమాచారము శాస్త్రులకి, ఫరిస్సీయులకి, యాజకులకి, అక్కడ ఉన్న గవర్నర్కి తెలియపరచబడింది. సైనికులు వెళ్ళి చెప్పారు, యేసు ప్రభు తిరిగి లేచాడండి, ఆయన చెప్పినట్లే ఆయన తిరిగి లేచాడు అని చెప్తే
దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేయట్లేదు. ఎలా దాన్ని కప్పివేయాలా అని ఆలోచన చేస్తున్నారు. ఈ వార్త ఎవరికి ఎలా చేరకుండా చేయాలా అని ఆలోచన చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కదండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మీరు ఈ మధ్య ఎవరు చెప్పొద్దు ఈ మాట, ఎవరన్నా వస్తే మేము చూసుకుంటామని యేసు ప్రభు ఒక పునరుత్థానాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి, కవర్ చేస్తున్నారు. అది ఒక గుంపు. మరి యేసు ప్రభు శిష్యులు కాదు, వారు యేసు ప్రభుని వ్యతిరేకించేవారు, యేసు ప్రభు వద్దు అన్నవారు, వారే యేసు ప్రభుని సిలువ వేసిన వారు. వారు యేసు ప్రభు ఒక సిలువ మరణాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు కప్పు వేస్తున్నారు. సరే, అది వాళ్ళ సంగతి. కానీ ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్, ఐ ఎమ్ ఎ డిసైపుల్, మనము యేసు ప్రభు శిష్యులు అయితే యేసు ప్రభు ఒక పునరుత్థానాన్ని మనం ఏం చేయాలి? వి షుడ్ సెలబ్రేట్ ఇట్. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమన్నారు తెలుసా? క్రీస్తు మన పసకా పండుగ. మనం కూడా పండుగ చేస్తున్నాం. క్రైస్ట్ ఈజ్ అవర్ పాస్ ఓవర్ కదండి. యూదులకి అతి పెద్ద పండుగ ఏంటంటే పసకా పండుగ. మన పండుగ ఇదిగో క్రీస్తు, ఆయన మన పసకా పండుగ, ఆయన మన పసకా వధు, ఆయన వధించబడారు. వి సెలబ్రేట్ ఇట్. అంతే. మనం ఏం చేస్తున్నాం? మన అనుభవం ఏంటి? మన కళ్ళు ముందు ఈ ఉదయకాల సమయం ఏ దృశ్యం ఉంది? మన చేతుల్లో మనము ప్రభు కొరకు ఏం తీసుకొచ్చాం? మన హృదయంలో ప్రభు గురించిన విషయాలు ఏమున్నాయి? ఆలోచన చేస్తాం. ఒకవేళ లేకపోతే నన్ను నేను చూసుకుంటాను, నన్ను ఎలాగా ప్రభు కలుగు చేశాడు, నన్ను ఎలా రక్షించాడు, నన్ను ఎలాగా ఆయన బిడ్డగా చేశాడు, నన్ను ఎలాగా ఆయన క్షమించాడు, నా కొరకు ఆయన చేసిన కార్యాన్ని నా కళ్ళెదుట ఉంచి ఆ ప్రభుని నేను స్తుతించి ఆరాధిస్తాను. అలా చేయుటకు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక.